ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు మీరు ఇద్దరు? త్వరగా మంచి సంబంధాలు రావాలి ఇద్దరికి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డెవలప్ అయిపోయారు ఇద్దరు మరి అట్లే లేదండి. బేసిక్ ఇలా ఎన్ని ఇంటర్వ్యూస్ లో చెప్తావు అని చెప్పేసి కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అంటారు. అది వచ్చే టైం వస్తే అది వస్తుంది. అంతేగాని మీరు ప్లాన్ చేయట్లేదు. మనం ప్లాన్ చేస్తే ఏది అవ్వదు. చెప్తున్నాను కదా, మనం మీరు ఎప్పుడైనా సరే లైఫ్ లో గుర్తుపెట్టుకోండి, ఒకటి మనం ప్లాన్ చేసి దాన్ని రీచ్ అవ్వాలంటే అవ్వలేదు. ఓకే, ఒక్కోసారి అనుకోకుండా అవుతాం. మీరు ప్లాన్ చేయకుండా అయినవి ఏంటలా మీ లైఫ్ లో? నేను ప్లాన్ చేయకుండా అయినవా ఏమీ లేవు. మరి ఇప్పటివరకు ఏమీ లేవు. ప్లాన్ చేసేయనియా? అట్లా కదా, అంటే ఈ వీటి గురించి నేను చెప్తుంది. ఓకే, నేను ఐ థింక్ నేను మనం రెగ్యులర్ గా ఏదైనా సరే కష్టపడితేనే మన దగ్గరికి వస్తా. అది వేరు. నేను అంటే ఇవి ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఇల్లు కొనాలన్నా పెళ్లి చేయాలనుకున్నా అవి మనం ఏదో అనుకుంటాం, కానీ అది మనకు సెట్ అవ్వదు. అవ్వాలనుకున్నప్పుడు అవుతుంది. నేను ఒక టైంలో ఇల్లు కట్టాలి కట్టాలి కట్టాలని ఎప్పుడు మేము చిన్నప్పటి నుంచి అనుకుంటానే ఉన్నాం. కానీ అప్పుడు మా దగ్గర డబ్బులు లేక మేము కష్టపడలేక సో అది అక్కడ ఎప్పుడైంది అయ్యినప్పుడే అయ్యింది. అయ్యింది. సో పెళ్లి కూడా అంతే. ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయికి కానీ వాళ్ళకి కానీ పెళ్లి చేయాలని ఒక 40-30 సంబంధాలు చూశారు, కానీ ఎక్కడ సెట్ అవ్వాలి అక్కడే సెట్ అవుతుంది. పెళ్ళు ఇల్లు ఈ రెండు అవి అవ్వాలనుకున్నప్పుడు అవి అవుతాయి అంతే. చూడు ఇల్లు కట్టి చూడు. ఇల్లు కట్టి చూస్తుంది ఆల్రెడీ ఇల్లు కట్టి. నేను అదే అక్కడికే వెళ్తున్నా ఇప్పుడు. నేను బొప్పలపల్లి వెళ్తున్నారా? మీరు జబర్దస్త్ మానేశారు అనుకున్నాను. లేదు ఇక్కడ వేస్తున్నారు. నా నరాల్లో జబర్దస్త్ ఉంటది. నరాల్లో కొన్ని నరాల్లో సాంగ్లు ఉంటాయి అప్పుడప్పుడు. ఓకే, సో ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఒక అమ్మాయి తన కళలను సాకారం చేసుకోవడానికి కష్టపడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి, మీ ఇల్లు స్టార్టింగ్ లో అత్తగారి ఇల్లు అని చెప్పేసి ఒక రీల్ చేశారు, ఒక వీడియో. అది మా ఇల్లు. తర్వాత వాళ్ళ ఇల్లు కూడా చేశారు కదా, ఎందుకు చేయలేదు? చేశారు. సబ్స్క్రైబ్ చేసుకున్నారు. బా చూడకుండా ఫాలో అవ్వకుండానే మీరు చెప్పంగానే అవునా మీ ఇల్లు అంటాను అనుకున్నారా? మీరు ఆవిడది కూడా చేశారు. ఆ ఇల్లు చూసినప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలని, ఆ ఇల్లు ఎప్పటి నుంచో మీకున్న కోరిక అంటే ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు చూసాను అనమాట ఎంత కష్టపడ్డారు దానికోసం. మీరు కష్టపడలే, మేస్త్రులు కష్టపడ్డారు. పంపించేయండి సార్ ఇంట్లో ఇంటర్వ్యూలో పంపించేయండి. అసలు పాపం ఎంత మంచిగా మాట్లాడుకోబోతున్నా. ఆడపిల్లలు మాట్లాడుకుంటే చూడలేరండి మీరు? చెప్పు నా గురించి, నా కష్టం దగ్గర చూసావు కదా, మాట్లాడుకోండి. అంటే ఇప్పటికీ కష్టపడుతున్నా. ఓకే, ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల హౌస్ వర్క్ అయితే స్టాప్ చేసిన, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అంటే ఇంకో 6 months లో కంప్లీట్ చేయడం నా టార్గెట్. బట్ ఏమవుతుందో తెలియదు, ఇంతవరకు నిజమే చాలా కష్టమే. బట్ స్టార్ట్ చేశారు, ఎట్లయినా సరే చేసేద్దాం అంటే నేను స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఏంటంటే నేను చేస్తానో చెయ్యలేనేమో అని అనుకున్నా. బట్ తిన్ దగ్గరుండి అవుతుంది నీతో, నువ్వు చేయగలని చెప్పేసి చేశాడు. మధ్యలో నాకు కొంచెం ఫైనాన్షియల్ పరంగా కూడా నాకు అవ్వకపోయినా కూడా నాకు దగ్గరుండి హెల్ప్ చేసిండు. సో థ్యాంక్ యూ. జనరల్గా ఏమంటే మన కష్టమే మనకి ఎప్పుడైనా సరే రిజల్ట్ ఇస్తుంది. జీవితంలో ఎప్పుడో ఒకసారి అదృష్టం వస్తుంది. మనకి ప్రతిరోజు కష్టం మన వెనకాలే ఉంటుంది. సో దానికి అదృష్టం ఇల్లు రూపంలో వచ్చింది. బట్ నేను చెప్తున్నా కదా, మా జబర్దస్త్ మొత్తంలో అంటే మా బ్యాచ్లో, నేను మన ఈ బ్యాచ్లో అందరికంటే పెద్ద ఇల్లు ఎవరిదంటే దీనిదే. తెలిసి తెలియక అయిపోయింది. అది నాకు క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అంత పెద్ద ఇల్లు బేసిక్ గా మావన్నీ అంటే 2 double bedroom అట్లయితే వీళ్ళు 3 bedroom. ఓకే, సో తన కష్టం రీచ్ అవుతుంది. సో ప్రజెంట్ వెళ్ళేదారిలో అడ్డంకులు వస్తుంటాయి, చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం, అవి కూడా సర్దుకుంటే అయిపోతాయి. ఏం లేదు, అయిపోతాయి అంతే. బట్ బాగానే కష్టపడి సంపాదించి కడుతున్నారు మొత్తానికి. చెప్తున్నా పాపం కష్టాన్ని ఒకటే నమ్ముకుంటుంది అన్నమాట ప్రతిరోజు. అంటే సంపాదించాలంటే ఎలా అయినా సంపాదించచ్చు ఈ రోజుల్లో, అది మాత్రం. కాకపోతే పాపం తను యూట్యూబ్ అవి చేసుకుంటూ ప్రమోషన్లు చేసుకుంటూ కొన్ని ఈవెంట్లు వచ్చినా సరే తనకు కంఫర్ట్ లేకపోతే వెళ్ళదు. కొన్ని ప్రమోషన్లు వచ్చినా సరే కంఫర్ట్ లేకపోతే పోతుంది. ఓకే, అంటే నాకు నీడ్ ఉంది, వెళ్తే ఏమవుతుంది చేస్తే ఏమవుతుంది అనే టైప్ కాదు. ఈ రోజు కాబట్టి ఇల్లు రేపు కట్టొచ్చు. మన ఏమంటారో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని పోగొట్టుకోవద్దు, ఆ మనసును చంపుకొని వెళ్ళొద్దు అనే టైప్ మాట. సో అందుకని కష్టపడుతూ ఉంటాను. అదే వస్తుంది. అది కూడా కంపెనీ సక్సెస్ మీరు నేర్చుకున్నారే ఏంటి అలానే అనుకోండి. కాదండి, మీరు ఐ థింక్ శ్రీదేవి డ్రామా కంపెనీలో అనుకుంటా నా యాక్టింగ్ కెరీర్ నేను ఆపుకోవాల్సి వచ్చింది కొన్ని రోజులు అని అన్నారు. అప్పుడు నాకు ఇంకా గుర్తుంది.
నాకు అదొక్క క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి, ఎందుకని? మీరు ఇంటర్వ్యూకి వచ్చే ముందు అన్ని చూస్తారా లేకపోతే ముందు నుంచి అన్ని నేను చూస్తున్నారా? అప్పటి నుంచి ఫాలో అవుతాను కాబట్టి గుర్తుంటాయి, ఇప్పటికిప్పుడు చూస్తే గుర్తుండవు కదా అన్ని. గుర్తుండవు కానీ ఎందుకు నాకు నమ్మకం రావట్లేదు దొరా. నమ్మకపోతే నేనేం చేయను. చాలా పోనీ ఎక్కడ ఏం చెప్పారు చెప్పుంటారా మీరు అప్పటి నుంచి వద్దు, ఎలా అయితే మీరు నా వెనకాలే తిరుగుతున్నట్టున్నారు, నేనేం చేసినా చెప్పేటట్టున్నారు ఇప్పుడు. మీకు తెలియకుండా ఏం చేస్తున్నారు చూసుకోండి. మనకు అన్ని తెలుసు. చాలా మంది అనుకుంటారు పాపం రాజు వల్ల అని, అసలు రాజు వల్ల అయితే కాదు. నేను ఆగిపోవాల్సి వచ్చింది కొన్ని పరిస్థితుల వల్ల అంటే అది చెప్పవచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, బట్ టైం వచ్చినప్పుడు చెప్తాను అంతే. అంటే చాలా పెద్ద రీజన్. పెద్ద రీజన్. సరే ఏడవకండి మీరు ఇప్పుడు. ఏడవట్లే, ఆవులంత వస్తుంది. నాకే తెలియదు రీజన్, ఆగిపోవాల్సి వచ్చింది అంతే. ఇదేంటి మళ్ళీ? అలానే ఉంటది. మీకే బట్ ఈయన ఎప్పుడు నేను తన టీంలో చేయడం ఇష్టం, తనకి చాలా ట్రై చేసిండు బట్ అవ్వలేదు. సో లైట్ అంతే. ఓకే, మనకి అది కాకపోతే ఇంకొకటి అంతే, అలా సెట్ అవుతూ వచ్చింది. నిజంగానే దేవుడు రాసి పెట్టినట్టున్నాడు కదా మీకు అట్లా. అది కాకపోతే సాంగ్స్ చేసుకో, సాంగ్ కాకపోతే ప్రమోషన్స్ చేసుకో, ప్రమోషన్ కాకపోతే ఇంకోటి చేసుకో అని చెప్పేసి ప్రమోషన్స్ బాగా చేస్తున్నట్టున్నారు. కష్టపడే తత్వం ఉండాలి కానీ ఎక్కడైనా బతకొచ్చు. ఓకే, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. ప్రమోషన్స్ బాగా ఏమి ఉండదండి, ఏ వస్తే చేస్తా ఉంది. మేము ఎక్కువ యాక్టివ్గా ఉన్నాం సోషల్ మీడియాలో, ఒకవేళ ఉంటే మంచిగా వస్తాయి ప్రమోషన్స్. అట్లా లేదు, యాక్టివ్ బాగానే ఉంటాయి. అదే కదా, మనం 1 వీక్ ఉంటే తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుంటాం మళ్ళీ. యూట్యూబ్ లో మీరు ఎంత కాన్స్టెంట్ గా ఎంత కంటిన్యూస్ గా వీడియోస్ పెడతారో తెలుసా? వామ్మో, నేను పెట్టట్లేదు ఈ మధ్య. నిన్న కూడా పెట్టినారు మిస్ యూ రాజు అని. అదే వీడియోస్ చేసుకున్నావు అయితే నువ్వు. ఇప్పుడు ఈ మధ్య పెట్టట్లే, ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతారు. అంటే నాకు ఉన్నారు కొంతమంది ఫ్యాన్స్, నన్నుగా ఇష్టపడే వాళ్ళు. అది దేవుడిచ్చిన. అట్లే సోషల్ మీడియాలో మీరు అన్నట్టు యాక్టివ్ గానే ఉంటాం కానీ ప్రమోషన్స్ అనేవి వచ్చినాయి చేస్తాం అంతే. కొన్ని కంఫర్ట్ లేకపోతే చెయ్యి. ఈ మధ్యలో ఎవరో అవి ఇవి అని అన్నా సరే నేను నాకు ఒప్పుకొని కొన్ని వస్తున్నాయా మీకు ఈ ప్రమోషన్లు కూడా? మనల్ని మూసేపిచ్చే ప్రమోషన్లు ఏమైనా వస్తున్నాయా? వచ్చినాయి. నాకైతే దగ్గరగా ఒక 5-6 వచ్చినాయి. అందులో ఒక 10-11 సార్లు పెట్టాడు, దీని గురించి చెప్తారా అని చెప్పి. ఆ పేరు చెప్పకూడదు కానీ అది నేను చేయనండి అని చెప్పి. ఓకే, ఈ మధ్య నాకు అనిపిస్తుందో అందరికి అనిపిస్తుందో తెలియదు కానీ జబర్దస్త్ అసలు పూర్తిగా పడిపోయింది, ఎవరు చూడట్లేదు, అంత ఇంట్రెస్ట్ ఎవరికి లేదు ఇప్పుడు. అప్పట్లో జబర్దస్త్ అంటే ఎంత వెయిట్ చేసి చూసారో, ఫ్రైడే, గురువారం, శుక్రవారం ఎంత వెయిట్ చేసి చూసారో, ఇప్పుడు అంత లేదు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతవరకు నిజం అంటారు? దీనికి నేను ఒకటి చెప్తాను. ఒకప్పుడు జబర్దస్త్ ఎలా ఉందో ఇప్పుడు జబర్దస్త్ అలాగే ఉంది. ఓకే, ఒకప్పుడు జనాలు ఎలా ఉన్నారు, ఇప్పుడు జనాలు అలా లేరు. ఇది రీజన్. మీకు అర్థమైందో లేదు, ఇంకో కొంచెం క్లారిటీ. అర్థమైంది. జబర్దస్త్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది, జనాలు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలా లేరు. సో ఒకప్పుడు ఏంటంటే జబర్దస్త్ స్టార్టింగ్ వచ్చిన టయానికి ఏ ఛానల్లో కూడా ఎక్కడా కూడా కామెడీ షో అనేది లేదు. జబర్దస్త్ ఒకటి కామెడీ షో. న్యూస్ ఛానల్లో న్యూస్ చేసేవారు, సీరియల్స్లో సీరియల్ చేసేవారు, ఏదైనా ఈవెంట్ వస్తే ఈవెంట్లు చేసేవారు, సింగింగ్లో సింగింగ్, డ్యాన్స్లో డ్యాన్స్ తప్ప ఇంకోటి లేదు. ప్రజెంట్ జనరేషన్ ఎలా అయిపోయిందంటే న్యూస్ ఛానల్లో కామెడీ, డ్యాన్స్లో కామెడీ, సింగింగ్లో కామెడీ, సీరియల్స్లో కామెడీ. ఈ కామెడీ సరిపోదన్నట్టు ఇన్స్టాలో కామెడీ, రీల్స్లో కామెడీ, మా వ్లాగ్స్లో కామెడీ. ఇంత కామెడీ పెరిగిపోతే అంటే జనాలు అప్డేట్ అయ్యారు. అప్డేట్ అయ్యి 30 సెకండ్స్లో నవ్వాలి. ఇప్పుడు ఏమంటారు, జబర్దస్త్లో కామెడీ ఎంత ఉంటుందో ఇన్స్టాలో రీల్స్లో కూడా కొంతమంది క్రియేట్ చేసే కామెడీ అంత బాగుంటుంది. లైక్ 30 సెకండ్స్లో మనం నవ్వుతాం. అంటే ఇప్పుడు నీకు అంత ఇది వచ్చినప్పుడు, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు ఉన్నారండి, ఎక్కడో ఊరు మొత్తంలో ఒక ప్లేస్లోనే బిర్యానీ ఉందనుకున్నప్పుడు మీకు ఇష్టమైతే ఏం చేస్తారు, తింటారు. ఇప్పుడు దాని ఆల్టర్నేటివ్ మీ ఇంటి పక్కన ఇంకోటి వచ్చినప్పుడు ఏం చేస్తారు, అంత దూరం వెళ్ళలేకో లేకపోతే ఇక్కడ కూడా బాగుందను మనం అడ్జస్ట్ అవుతాం కదా. సో ఇప్పుడు జనాలు ఎలా అయిపోయారంటే, ఒకటి సోషల్ మీడియా అనేది పెరిగింది, ఇంకోటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ వచ్చినాయి, ఇంకోటి ఏంటంటే ఇంప్రూవ్ అయిపోయారు, అప్డేట్ అయిపోయారు అందరూ. సో వీళ్ళందరూ ఏంటి ఎప్పుడు ఫోన్ ఉంటుంది చేతిలో, నెట్ బ్యాలెన్స్ ఫ్రీ, డేటా 4G రీఛార్జ్ 5G రీఛార్జ్ చేసుకుంటే అయిపోయాయి. ఇక్కడ చూస్తున్నాం, నవ్వుతున్నాం, అయిపోయాయి. అక్కడ నవ్వు ఇక్కడ దొరుకుతున్నప్పుడు మనకు అంత ఇంట్రెస్ట్ రాదు. మీకు అర్థమవుతుందా? కానీ జబర్దస్త్ అనేది చెప్తున్నాను కదా, ఎప్పుడు అలాగే ఉంటుంది, తప్పకుండా ఏం పడిపోయింది.